Am I audible, online students? Yeah, first, very important for this year's prelims. Sure short question, very high probability. CPI, Consumer Price Index base year revision. Now, what are the things we need to understand with respect to this? First of all, what is CPI? See, how we will be measuring the growth in our country using the gross domestic product. Similarly, to measure the rise in the prices, which is called as inflation, to measure the rise in the prices, which is called as inflation, we had created a measurement index called as consumer price index. So basically, this consumer price index measures rise in the inflation, rise or fall in the inflation, basically how the prices are increasing or decreasing. Now good evening. What is the case until now with respect to our inflation measurement in our country? Ante, see, for measuring the rise in the prices from the consumer point of view, ante end user point of view kosam, we had CPI. In this CPI, we had number of measures like CPI combined, CPI rural, CPI urban, which will be a accumulation of cumulatively called as combined. We have CPI agriculture labor or rural labor. We have CPI industrial worker. Now, among all these things, CPI-C is considered as headline inflation. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాని యొక్క పాలసీస్ చేసేటప్పుడు మేజర్గా చూసుకునేది సిపిఐసిని మాత్రమే. అలాంగ్ విత్ దట్ ఇన్ఫ్లేషన్ తగ్గించాలి అని అంటే ఏదైతే మానిటరీ పాలసీ కమిటీ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనే మెకానిజం యూస్ చేస్తుందో దానికి కూడా యూస్ చేసేది సిపిఐసి మాత్రమే. సో సిపిఐసి ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నౌ వాట్ ఈస్ ది ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఎగ్జిస్టింగ్ మెకానిజం అని అంటే, ది సిపిఐసి ది బేస్ ఇయర్ ఆఫ్ దిస్ ఈజ్ 2012. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 2026లోని రేట్లు ఎలా పెరిగాయి అని మనం కంపేర్ చేయాలి అని అంటే 2012 జనవరితో కంపేర్ చేస్తారు. 13 ఇయర్స్లో చాలా మారింది కదా మనకి, రైట్? మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ కూడా మారాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2012 we do not have OTT platforms as such. ఇప్పుడు ప్రతి ఇంట్లోనే కనీసం ఒక OTT ప్లాట్ఫామ్ సబ్స్క్రిప్షన్ అయితే ఉంది, రైట్? సో ఇన్ఫ్లేషన్ ఎలా మారుతుంది, ఏమేమి వాటిని మనం కౌంట్ చేసుకుని ఇన్ఫ్లేషన్ అనేది మెజర్ చేస్తామని మొత్తం మార్చాలి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంది. ఫర్ దట్ వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ డన్, ఇట్ హ్యాడ్ క్రియేటెడ్ ఏ కమిటీ కాల్డ్ యాజ్ కమిటీ ఆన్ నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ with the chairmanship of Vishwanath Goldar committee. This Vishwanath Goldar committee has been formed to mention, change the base years and the basket of goods related to GDP, IIP and CPI. ఈ బిశ్వనాథ్ గోల్దర్ కమిటీకి పని ఇచ్చారు. ఇప్పుడు ఈ బిశ్వనాథ్ గోల్దర్ కమిటీ ఏం చేసింది, ఈ మూడిటిది బేస్ ఇయర్ మార్చింది. నౌ ఇన్ దిస్ కంటెక్స్ట్ ఈ బేస్ ఇయర్ మార్చినవన్నీ కూడా దీని యొక్క కొత్త సిరీస్ ఈ ఫిబ్రవరి నుండే వస్తాయి. ఇన్ దిస్ ఇయర్ వీ విల్ బి ఆల్సో గెటింగ్ ఐఐపి అండ్ జీడిపి న్యూ సిరీస్ ఆల్సో, జీడిపి ఇన్ ద మార్చ్ యాక్చువల్లీ. అండ్ ఇట్లానే గవర్నమెంట్ హ్యాడ్ ఆల్సో ఫార్మ్డ్ ఏ కమిటీ కాల్డ్ యాజ్ రమేష్ చంద్ ప్యానల్ ఫర్ ది రివిజన్ ఆఫ్ WPI బేస్ ఇయర్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్ ఇయర్ మార్చడానికి కూడా రమేష్ చంద్ ప్యానల్ అనేది ఫామ్ చేసింది. వాళ్ళు కూడా రికమెండేషన్ ఇచ్చారు, వాళ్ళు కూడా ఈ మంత్ రెండే వస్తుంది. నౌ వాట్ ఆర్ ద చేంజెస్ హియర్ అంటే, ఫర్ సిపిఐ earlier the base year is 2012, ఇప్పుడు దాన్ని 2024కి మార్చాం. ఫర్ జీడిపి, ఐఐపి అండ్ WPI the base year earlier is 2011-12. ఇప్పుడు ఈ మూడింటికి కూడా బేస్ ఇయర్ మనము 2022-23 ఫినాన్షియల్ ఇయర్ కింద మనం తీసుకున్నాం. సో ఎసెన్షియల్లీ ఫర్ CPI-C now the new base year is 2024. ఇప్పుడు ఆ న్యూ బేస్ ఇయర్ 2024ని బేస్ చేసుకుని ఇన్ఫ్లేషన్ వచ్చిన ఫస్ట్ మంత్ ఇప్పుడు మనం చూస్తున్నాం. నౌ వాట్ ఈస్ ద మెజర్మెంట్ అండ్ ఆల్, ఇదేం మెజర్ చేసింది అని అంటే, బేస్డ్ ఆన్ ది CPI ఇన్ ది January 2024
జనవరి 2026ని మనం మెజర్ చేస్తే 2.75% వచ్చింది. అంటే ఇందులో ఏం జరుగుతుంది అంటే వీ విల్ బి సెలెక్టింగ్ సమ్ బాస్కెట్ ఆఫ్ గుడ్స్, షుగర్ 1 kg షుగర్, 1 kg వీట్, ఆర్ 1 స్కూల్ యాక్టివిటీ, 1 OTT సబ్స్క్రిప్షన్. వీ విల్ బి సెలెక్టింగ్ బాస్కెట్ ఆఫ్ గుడ్స్. ఈ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అన్నిటికి 2024లోని రేట్ ఎంత, ఈ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అన్నిటికి ఇప్పుడు రేట్ ఎంత, ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తాం. 2024 రేట్లని మనం 100 అని ఇస్తాం. దిస్ ఈస్ కామన్. ఇప్పుడుండే రేట్లని అప్పుడుతో మెజర్ చేస్తే ఎంత పెరిగిందని చూస్తాం. నౌ ఇట్ బికేమ్ 102.75. సో ఎంత ఉన్నట్టు ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 2.75%. దట్ ఈస్ ది ఇన్ఫ్లేషన్ వీ హ్యాడ్ సీన్. దిస్ CPI ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రీటైల్ ఇన్ఫ్లేషన్ బికాస్ యాజ్ ఎ మనం రీటైలర్స్ దగ్గర నుండి డైరెక్ట్గా ఈ ప్రొడక్ట్స్ కొంటాం, నాట్ ఫ్రమ్ హోల్సేలర్స్ కాబట్టి. నౌ సమ్ మోర్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. This CPI will be released every month, not annually, every month, and it will be released by NSO, National Statistical Office, under Ministry of Statistics and Program Implementation. వాళ్ళు రిలీజ్ చేస్తారు. Now how this will be measured, you need not go into the technical details of this, కానీ ఈ పేర్లు అయితే మీరు ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాలి. CPI మెజర్మెంట్లో వాళ్ళు ఏమేమి వాడతారంటే జెవాన్స్ ఇండెక్స్, మోడిఫైడ్ లాస్ట్ పియర్స్ ఇండెక్స్ అండ్ కంబైన్డ్ CPI. ఇవేంటి అని అంటే ఈ జెవాన్స్ ఇండెక్స్ ఒక్కొక్క ఐటమ్ ఎంత పెరిగింది అని మెజర్ చేయడానికి ఈ జెవాన్ అనే ఆయన ఇచ్చిన మెథడ్ని వాడతాం. ఈ మొత్తం వీళ్ళందరూ ఒక్కొక్క ఐటమ్ని మనము జెవాన్స్ ఇండెక్స్ యూస్ చేసి మనం మెజర్ చేసిన తర్వాత లాస్ట్ పియర్ అనే ఆయన ఇచ్చిన మెథడ్ ద్వారా యావరేజ్ చేస్తాం మొత్తం అన్ని ప్రొడక్ట్స్కి. నౌ ఇలాగ మనం సపరేట్గా రూరల్కి సపరేట్గా అర్బన్కి చేస్తాం. ఈ రెండింటిని వాటి యొక్క వెయిట్ ఆధారంగా మనం లాస్ట్లో CPI కంబైన్డ్ చేస్తాం. Okay, so in the measurement of CPI, it includes this Levon's index, modified last year's index, and combined CPI. Of course, you can skip it. Now, ఇందులో మనం మేజర్గా ఇంకేం చేంజెస్ చూసామంటే, see this is very very important, I am telling again, because ఈ కొత్త సిరీస్లో వచ్చిన ఫస్ట్ టైం ఇది, అండ్ దీనికోసం అని చెప్పి గవర్నమెంట్ 5-6 years నుండి వెయిట్ చేస్తుంది. యాక్చువల్లీ కమిటీని ఫామ్ చేసి నెంబర్ ఆఫ్ రీఫార్మ్స్ చేద్దామని చెప్పి ఆఫ్టర్ మెనీ ఇయర్స్ వీఆర్ ఏబుల్ టు డూ దిస్. ఓకే, నౌ ఇందులో ఇంకా మేజర్గా ఏం చేశారంటే బేస్ ఇయర్ కాకుండా ముందు ఓన్లీ 6 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ మాత్రమే చూసేవారు. ఫుడ్ అండ్ బెవరేజెస్, మిస్సిలేనియస్ ఐటమ్స్, హౌసింగ్. ఇప్పుడు దాన్ని మనం ఇంటర్నేషనల్ ఒక కన్వెన్షన్ సైన్ చేసాం కాబట్టి వీ హ్యాడ్ ఇంక్రీజ్డ్ దట్ టు 12 కేటగిరీస్. అంటే ఇందులో ఇంకా హెల్త్, ట్రాన్స్పోర్ట్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేసాం బాస్కెట్ ఆఫ్ గూడ్స్. ఎందుకంటే మనకు పెరిగాయి కాబట్టి. ఎందుకంటే 2012లో ఉండేది వేరు, ఇప్పుడు ఉండేది వేరు కదా. ఇంకా 10 years వీ హ్యాడ్ చేంజ్ దే లాట్. నా కొత్తగా ఇందులో మనం ఏం చేసామనంటే OTT సబ్స్క్రిప్షన్ ఫీజు కూడా మనం యాడ్ చేసాం. ఈ కామర్స్ కూడా మనం యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ కామర్స్ ఐటమ్స్ని కూడా యూస్ చేయడం యాడ్ చేసాం. అర్లియర్ వీ యూస్ టు కౌంట్ ఓన్లీ 299 ఐటమ్స్. నౌ వీ హ్యాడ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు 358 ఐటమ్స్. ఓకే, ముందు ఎలా ఉండేదంటే 259 గూడ్స్ ప్లస్ 40 సర్వీసెస్ ఉండేవి. ఇప్పుడు ఈ 40ని 50 సర్వీసెస్కి పెంచి దిస్ సమ్ 308 ఐటమ్స్ గూడ్స్ని మనం సెలెక్ట్ చేసాం. సో బేసికల్లీ మీరు అర్థం చేసుకోవాల్సింది CPI ఇంక్లూడ్స్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. WPI హ్యాస్ ఓన్లీ గూడ్స్, ఇట్ వోంట్ బి ఇంక్లూడింగ్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్ అప్పుడు ఏమయ్యేది అంటే ఇన్ ది ఎర్లియర్ వర్షన్ ఎవ్రీ మంత్ వీ యూస్ టు హ్యావ్ CPI డేటా ఆఫ్ ది కంప్లీట్ కంట్రీ. కానీ ఎవ్రీ మంత్ ఇండివిజువల్ స్టేట్స్లో CPI వచ్చేది కాదు. ఇప్పుడు ఏం స్టార్ట్ చేసామనంటే అలాంగ్ విత్ ది నేషనల్ లెవెల్ డేటా వీ విల్ బి గెట్టింగ్ మంత్లీ డేటా ఆఫ్ ఎవ్రీ స్టేట్. ఆంధ్రాలో ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది, తెలంగాణలో ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది, బికాజ్ ఇక్కడ ఉండే డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ వల్ల, లాజిస్టికల్ ల్యాప్సెస్ వల్ల రేట్లు మారుతూ ఉంటాయి. ఇండివిజువల్ స్టేట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేసాం ఇన్ దిస్ న్యూ CPI డేటాబేస్. As I had mentioned, online prices కూడా మనం ఇంక్లూడ్ చేసాం. రైట్, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు CPI. ఇంకొకటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మిస్ అయింది ఏంటి అని అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి ఇన్ ది 100 rupees ఆర్ ది వెయిటేజ్ 100% అనుకుంటే ఇన్ ది అర్లియర్ CPI వర్షన్ వెయిటేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 45.6%. ఇప్పుడు దాన్ని మనము 36%కి తగ్గించాం. ఓకే, ఎందుకు అని అంటే అర్లియర్
ఇన్ 2012లో చేస్తే మోస్ట్ ఆఫ్ అవర్ ఎక్స్పెండిచర్ ఫుడ్ వైపు ఉండేది. ఇప్పుడు ఫుడ్ కాకుండా ఎంటర్టైన్మెంట్ సెక్టార్ ఇవన్నీ కూడా రిలేటివ్గా మనం చేస్తున్నాం, రైట్. సో దానికోసం అని చెప్పి ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ని తగ్గించాం. బట్ ఈవెన్ నౌ సిపిఐ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ బెటర్ మెజర్మెంట్ ఫర్ ఫుడ్ కంపేర్డ్ టు డబ్ల్యూపీఐ. ఎందుకంటే డబ్ల్యూపీఐలోని ఫుడ్ యొక్క వెయిటేజ్ ఓన్లీ 24% మాత్రమే ఉంటుంది, రైట్. అర్థం కాలే, 24% మాత్రమే ఉంటుంది 19+6. ఇందులో మాత్రము 36% మారిన డేటా బట్టి. అర్లియర్ వీ యూస్ టు హ్యావ్ 45.6, నౌ వీ హ్యాడ్ రిడ్యూస్డ్ ఇట్ టు అరౌండ్ 36. ఓకే, నెక్స్ట్ క్లియర్ విత్ రెస్పెక్ట్ టు సిపిఐ ఎవ్రీవన్? సిపిఐ గురించి మొత్తం అర్థమైంది కదా. నౌ ఫర్దర్ ప్రివిలేజ్ నోటీస్. వాట్ ఈస్ దిస్? Privilege notice. See, under articles 105 and 194 of our constitution, 105 and 194 of our constitution, what are these articles for? Anyone? Okay, 105 is related to parliamentary privileges of the Parliament, national level loni. These are privileges of the state legislature, 105 and 194. Now what are meant by these parliamentary privileges? Parliamentary privileges ante enti anante, for the parliament, for the state legislature and the people in it, like MPs, vallu because they become a member of parliament, they will be getting some special rights అండ్ స్పెషల్ ఇమ్యూనిటీస్. వాటిని మనము పార్లమెంటరీ ప్రివిలేజెస్ అని అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ నడుస్తున్నప్పుడు ఒక్క ఎంపీని కూడా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. బిఫోర్ 40 days ఆఫ్ ది హౌస్, ఆఫ్టర్ 40 days ఆఫ్ ది హౌస్ అరెస్ట్ చేయాలి అని అంటే ఫర్ ష్యూర్ వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది స్పీకర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ an MP from Narsapuram, Raghuram Krishnaraju, earlier time has been arrested. Now ఆయన కేసు ఫైల్ చేశాడు లాయర్ ఏంటి అంటే స్పీకర్ పర్మిషన్ తీసుకోకుండా అరెస్ట్ చేశారు అని చెప్పి, బికాజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. ఏదైతే మనకు ప్రివిలేజెస్ ఉన్నాయో దాన్ని వైలేట్ చేస్తే దాన్ని మనం బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అని అంటాం, రైట్. సిమిలర్లీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రివిలేజ్ ఏముంటుంది అంటే అండర్ ఆర్టికల్ 105 and 194, any member of parliament or an MP have the right to speak whatever they want. వాళ్ళు మాట్లాడిన దానికి we cannot take action in any court, even if they are speaking something wrong, they are using bad words, unparliamentary words, మనం ఏమీ వాళ్ళని చేయలేం. దట్ ఈస్ ద రీజన్ వై కొడాలి నాని కానీ ఎవరైనా ఏమైనా మాట్లాడితే we cannot take the action, because there is 100% freedom of speech and expression in the parliament. This is directly mentioned in the constitution itself, parliamentary privileges. Now say those words if they had told outside the house, outside the parliament, వాళ్ళకి రైట్ అనేది ఉండదు. ఓకే, బికాజ్ ఇది ఇలా ఎందుకు ఇచ్చిందంటే కాన్స్టిట్యూషన్, దేర్ షుడెంట్ బి ఎనీ రెస్ట్రిక్షన్ ఆన్ దెమ్, బికాజ్ వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ యొక్క ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడానికి వచ్చారు. సో దే షుడ్ బి హ్యావింగ్ కంప్లీట్ రైట్, వాళ్ళకి ఎటువంటి అబ్స్ట్రక్షన్ ఉండకూడదు అని చెప్పి ఇలాంటివి చేశారు. But anyway, these have been misused many times, not only in here, Karnataka, Kerala, in many places we had seen misuse of these parliamentary privileges. Okay. Now ఇప్పుడు న్యూస్లో ఏముంది అని అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీ పర్సన్ హ్యాడ్ కమిటెడ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంపీని అనుకుందాం, నేను వెళ్ళి పార్లమెంట్లోని నా కాన్స్టిట్యుయెన్సీ గురించి నేను మాట్లాడాలి, అది నాకున్న రైట్. మీరు ఎవరైనా వచ్చి నన్ను వెళ్ళనివ్వకుండా చేశారు, నన్ను ఆపేశారు అనుకోండి, నా ప్రివిలేజ్ని మీరు తీసేసినట్టే కదా. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్. అట్ దట్ టైమ్ ఐ కెన్ ఇంట్రడ్యూస్ ఎ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ నోటీస్ అగెయిన్స్ట్ యూ ఇన్ ది హౌస్. మీరు బయట వాళ్ళైనా సరే లోపల వాళ్ళైనా సరే I can introduce a breach of privilege notice against you. ఇప్పుడు ఇదంతా న్యూస్లోకి ఎందుకు వచ్చిందని అంటే, రాహుల్ గాంధీ, ది ఆనరబుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ అవర్ కంట్రీ, హ్యాడ్ స్పోకన్ ఇన్ ద హౌస్ రిగార్డింగ్ ఇండియా చైనా. ఒక అన్రిలీజ్డ్ బుక్, ఎంఎం నరవనే, ది ఫార్మర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ, హ్యాడ్ రిటన్ one book. In that book, some of the phrases are criticizing
ఇండియా చైనా రిలేషన్స్ అండ్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీస్ అప్రోచ్. ఆయన దాన్ని బేసికలీ క్రిటిసైజ్ చేశారు, దాన్ని చూపెట్టారు. అండ్ పార్లమెంట్లో వేరే వాళ్ళు ఎవరు మాట్లాడనివ్వకుండా చేశారు అని, పార్లమెంట్ యొక్క ప్రెస్టీజ్ తగ్గించేలాగా చేశారు అని చెప్పి రాహుల్ గాంధీ మీద ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎందుకని చెప్పి ఇది న్యూస్లో ఉంది. నౌ వాట్ ఈస్ దిస్? బేసికలీ అండర్ 105 and 194, Parliament of India, their MPs, state legislatures, their MLAs will be getting some privileges which are called as parliamentary privileges. If anyone is violating them, we can introduce a privilege notice in the house. Now ee privilege notice ni speaker or chairman accept chestara cheyra anedi vaalla ishtam. If they will accept, తర్వాత ఏం జరుగుతుంది అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అనేది జరిగింది. నౌ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ జరిగితే వీ హ్యావ్ టు బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ జరిగింది, ఐ హ్యావ్ టు, దట్ పర్సన్ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్ టు ది స్పీకర్ ఆర్ ది చైర్మన్. నౌ సే స్పీకర్ కెన్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్. అతను ఇది యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, we have one parliamentary committee called as Committee on Privileges. మీరు పార్లమెంటరీ కమిటీస్ చాప్టర్ చూస్తే అందులోని కమిటీ ఆన్ ప్రివిలేజెస్ అనేది ఉంటుంది. ఈ కమిటీ ఆన్ ప్రివిలేజెస్కి ఇది పంపిస్తారు, నిజంగా ఇతను బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ చేశాడా లేదా అని చెప్పి. నౌ వన్స్ దిస్ కమిటీ ఆన్ ప్రివిలేజెస్ విల్ బి గివింగ్ ది ఫైనల్ వర్డిక్ట్. వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అదంతా అనలైజ్ చేసి చెప్పిన తర్వాత ఇఫ్ దే ప్రూవ్ దెమ్ గిల్టీ, అప్పుడు యాక్షన్ తీసుకోగలదు హౌస్ తీసుకోవాలి యాక్షన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం ఫైనల్గా కంక్లూడ్ చేశారంటే, రాహుల్ గాంధీ నిజంగా బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ చేశాడు, రాహుల్ గాంధీని శిక్షించండి. నౌ ఇట్ కెన్ బి ఇన్ ఎనీ ఫార్మ్. సే ఫర్ ఎగ్జాంపుల్ అడ్మానిషన్, తిట్టడం, రిప్రిమాండ్, మీరు చేసింది చాలా తప్పు అని చెప్పడం, సస్పెండ్, డిస్మిసల్, ఇది ఏదైనా చేయొచ్చు based on the judgment of this Committee on Privileges. This is not new. In 1976 itself we had a reprimand against Indira Gandhi. ఆవిడ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ చేసింది అని చెప్పి, హౌస్ని మిస్లీడ్ చేసింది అని చెప్పి. ఓకే, సో అర్థమవుతుంది కదా కంటెక్స్ట్ ఏంటో. బేసికలీ పార్లమెంటరీ ప్రివిలేజెస్ వైలేట్ అయితే మనం బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అనేది చేస్తాము అని చెప్పి. దట్ ఈస్ ద కేస్. Union government has announced that it will move a privilege notice against the leader of the opposition for alleged making baseless and misleading statements during the budget discussion in the Lok Sabha. Basically India China గురించి చేసిందని చెప్పి. So in this what all the things you need to remember is about 105, 194 and 122. ఈ 122 ఏంటి అని అంటే, ఇందాక మీకు చెప్పాను కదా, కోర్టులో పార్లమెంట్ హౌస్లో ఏం జరిగినా కోర్టులకి వెళ్ళడానికి వీల్లేదు. That means there is no judicial review on the actions which had happened in the presence and premises of the house. Okay, basically separation of powers. So ఏం చేయొచ్చు అంటే పనిష్మెంట్స్, అడ్మానిషన్, వార్నింగ్, రిప్రిమాండ్, ఇంప్రిజన్మెంట్, సస్పెన్షన్, ఎక్స్పల్షన్ ఏదైనా జరగచ్చు. దిస్ ఈస్ ద ప్రొసీజర్ విచ్ వీ హ్యాడ్ సీన్ ఆల్రెడీ. కమిటీ ఆన్ ప్రివిలేజెస్ ఫస్ట్ రిటర్న్ నోటీస్ ఇవ్వాలి స్పీకర్ ఆర్ చైర్మన్కి, హీ షుడ్ యాక్సెప్ట్ ఆర్ నాట్, దట్ ఈస్ హిస్ కేస్. దెన్ ఇట్ కెన్ బి రిఫర్డ్ టు ది కమిటీ ఆన్ ప్రివిలేజెస్. ఒకవేళ కమిటీ ఆన్ ప్రివిలేజెస్కి వెళ్తే దీన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని బేస్ చేసుకొని పనిష్మెంట్ అనేది ఇస్తాము అని చెప్పి. నెక్స్ట్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. యూ మైట్ హ్యావ్ సీన్ ఇన్ దిస్ మోడర్న్ హిస్టరీ, మహర్షి దయానంద సరస్వతి. హూ ఈజ్ ఈ దయానంద సరస్వతి? యా, ఏంటి ఆయన ఏం చేశాడు? హ్యావ్ యూ సీన్ డిఏవి స్కూల్స్? డిపిఎస్ స్కూల్, డిఏవి స్కూల్ చూసుంటారు కదా. డిఏవి స్కూల్ అంటే దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్స్. నౌ బేసికల్లీ హీ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ సోషల్ రిఫార్మర్ ఆఫ్ అవర్ 19th century. ఇండియాలోని సోషల్ రిఫార్మర్లోని మోస్ట్ ప్రామినెంట్ రిఫార్మర్ ఈజ్ దయానంద్ సరస్వతి. He is responsible for creation of Arya Samaj. If Rajaram Mohan Rai created Brahma Samaj, he had created Arya Samaj. Now what is this all about? Now ఇది ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నామని అంటే, plus 2 days back we had his birth anniversary. Honorable Prime Minister had praised the contributions of దయానంద్ సరస్వతి. ఈయన ఫాలోవర్సే డిఏవి స్కూల్స్ అని తీసుకొని వచ్చారు, దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్స్ అని చెప్పి. అసలు ఈ దయానంద్ సరస్వతి ఏం చేశారు ఏంటి అని అంటే,
See, he has been formed with the name Mool Shankar. Later on, he had become a social reformer and founded Arya Samaj in 1875 to reform the Hindu society. Basically, in pani enti anante, he is an Hindu revivalist. Meeku idea unte, you will be learning this in your modern history. All the social reform movements in our country are of two types. One is revivalist, second is reformist. Revivalist, reformist. Revivalist, reformist. Revivalist అంటే అర్థం ఏంటి అంటే, say for example, some change is happening in the society, we don't want that change, we want to go to the past things. ఇలాగ హిందూయిజంలోని ఏదో పాడు విషయాలు జరుగుతున్నాయి, I want to take it to the back అని అనుకునేది రివైవలిస్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ రీఫార్మిస్ట్ అంటే ఇన్ ది ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ది హిందూయిజం, నేను హిందూయిజంకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, సేమ్ ఆర్ దేర్ ఫర్ జైనిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ అండ్ ఆల్. ఈ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఏం చేస్తాయంటే ఆ స్పెసిఫిక్ రిలీజియన్లో ఉన్న తప్పుల్ని మార్చుదామని అనుకుంటాయి. ఇన్ దిస్ రీఫార్మిస్ట్ ఏం జరుగుతుంది, ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది రిలీజియన్ దే వాంట్ టు రీఫార్మ్ ఇట్. సే ఫర్ ఎగ్జాంపుల్ సతీ సహగమనం, దిస్ రాజారాం మోహన్ రాయ్ హ్యాడ్ ఫాట్ అగేన్స్ట్ ఇట్ టు రీఫార్మ్ దట్. నౌ ఇలాగా రీఫార్మ్ చేస్తున్నారా రివైవలిస్ట్ చేస్తున్నారా అనేది తెలియాలి. నౌ బ్రహ్మ సమాజ్ ఈజ్ లార్జ్లీ ఏ రిఫార్మిస్ట్ మూమెంట్. సతీ సహగమనం, చైల్డ్ మ్యారేజ్, వీటన్నిటికి ఫైట్ చేసింది. దిస్ ఆర్య సమాజ్ ఈజ్ మేజర్లీ అండర్ దయానంద్ సరస్వతి వర్క్డ్ ఫర్ రివైవలిజం విత్ ది ఐడియా ఆఫ్ బ్యాక్ టు ద వేదాస్. ఈయన ఇచ్చిన కాన్సెప్ట్ బ్యాక్ టు ద వేదాస్. సో అప్పుడుండే ప్రాక్టీస్ని మనం వాడాలి అని చెప్పి ఆయన ఐడియా ఇచ్చాడు. రైట్. Now, what are his major philosophies? Back to the Vedas. Vedas as the primary and most authentic source of dharma. Opposed blind ritualism, superstition, practices and all. Social equality undali అని చెప్పి he fought against caste system. He had fought for women upliftment, women's education, ethical life అందరూ ఉండాలి అని చెప్పి. Now, what are the books he had written? This is also important. Satyartha Prakash అనే బుక్ ఆయన రాశాడు. సంస్కార్ విధి అనే and Rigvedadi Bhashya Bhumika. All these are important for our prelims. Rigvedadi Bhashya Bhumika. Now in this format he had done major contributions. Aithe there is criticism against him. Basically Arya Samaj later in chanipoyin tarvata evaraithe followers unnaro, they had also done Suddhi and Sanghatan movements. Ante basically ఏంటంటే వేరే రిలీజియన్స్కి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకొని రావడానికి గర్వాప్సి అని అంటాం కదా. సో కొన్ని అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ కాంట్రవర్సీస్ ఆల్సో బట్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ సోషల్ రీఫార్మర్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ ఇన్ అదర్ మేజర్లీ అయితే ఈయన గురించి మనం తెలుసుకోవాల్సింది ఇదే, బట్ సమ్ మోర్ థింగ్స్ విల్ బి లర్నింగ్ ఇన్ యువర్ మోడర్న్ హిస్టరీ ఆల్సో. రైట్. నెక్స్ట్ వన్ మోర్ కరెంట్ అఫైర్ ఈస్ Paimana web portal. See, we are discussing those current affairs which we are unable to discuss in the last 5 days. ఏవైతే మనం 5 days న్యూస్ పేపర్ డిస్కషన్లో మిస్ చేసామో అవి మాత్రం మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రిపోర్టెడ్ ఇన్ ది PIB. నౌ వాట్ ఈస్ దిస్ Paimana web portal? Full form of Paimana is Project Assessment Infrastructure Monitoring and Analytics for National Building. Say for example, basically ఏంటి అంటే ఇది, we have different infrastructure projects in our country. We are say for example we are constructing some expressway, high speed railways. In the recent budget 6 high speed train networks have been announced. Chennai, Bangalore, Hyderabad, ఇవన్నీ మనకి అనౌన్స్ చేశారు. నౌ ఇవి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇవి కరెక్ట్గా అవుతున్నాయా లేదా, ఎంతవరకు అయింది, ఇవన్నీ చెక్ చేయడానికి క్రియేట్ చేసిన పోర్టల్ Paimana. సో బేసికలీ it is project assessment infrastructure monitoring and analytics for nation building. Basically it will be analyzing how a project infrastructure is going on. Bridges avaniyandi, edaina avaniyandi, right? Earlier the name of this web monitoring is online computerized monitoring software. Deenni ippudu Paimana ani marcharu. All the projects in the country which are being performed by the national government and which have a cost of above 150 crores will be monitored using this platform. Okay. This is developed by MOSPI. Right. Next.
Next, Petroleum and Natural Gas Regulatory Board. Now what is this? See, we have RBI, which will be regulating the financial sector. NABARD, which will be regulating the cooperative societies, RRBs and all. Similarly, SEBI, which will be regulating the securities market. Now what is meant by regulation basically? వీళ్ళందరూ రెగ్యులేటర్స్ అంటున్నాం కదా, ఆ రెగ్యులేటర్స్ అంటే ఏం చేస్తాయనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి రూల్స్ పెడతాయి. రెగ్యులేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మానిటరింగ్, రెగ్యులేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సూపర్విజన్. మీరు ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. బికాస్ ఇన్ ది ఎగ్జామ్స్ దే విల్ బి ఆస్కింగ్ ఆర్బీఐ ఈజ్ ది సూపర్వైజర్ ఆర్ నాబార్డ్ ఈజ్ ది రెగ్యులేటర్ అని చెప్పి. నో థింగ్ ఏంటి అని అంటే ఆర్బీఐ ఈజ్ మేజర్లీ రెగ్యులేటర్. రెగ్యులేటర్ ఏం చేస్తుంది? రూల్స్ పెడుతుంది. పెట్టిన రూల్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వకపోతే వాటి మీద యాక్షన్ తీసుకుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఆర్బీఐ హ్యాడ్ కెప్ట్ ఎ రూల్ దట్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఆఫ్ ఎ బ్యాంక్ షుడ్ బి 15%. నౌ అది లేదు అనుకుందాం. ఆర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఏ రేషియో ఆఫ్ ఎ బ్యాంక్ షుడ్ బి లెస్ దాన్ 5%. ఒకవేళ అది లేకపోతే వాట్ ఆర్బీఐ విల్ బి డూయింగ్? ఆర్బీఐ విల్ బి పనిషింగ్ దట్ బ్యాంక్. It will be starting implementing a framework called as prompt corrective action framework, PCA framework ni start చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే బ్యాంక్స్ won't be allowed to give new loans, బ్యాంక్స్ won't be allowed to get new customers. వాళ్ళు ఏవైతే లోన్లు ఇచ్చి తీసుకొని రాలేకపోతున్నారో ముందు ఆ లోన్లు తీసుకొని వచ్చి మళ్ళీ మీ బ్యాంక్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఆర్బీఐ చెప్తుంది. దిస్ ఈస్ కాల్డ్ as prompt corrective action framework. Now that means RBI has the power to keep the rules, and if they are not implementing those rules, it can punish also. Now how RBI is doing this for the banking and the financial sector of our country, SEBI will be doing the same thing for securities market. In the same manner, for the petroleum and natural gas sector, this PNGRB will be doing the things. This will be setting the rules. How city gas distribution should be done. What should be the price of the petroleum? What should be the price of the natural gas in our country? ఇది కన్స్యూమర్స్కి ఎలాగ తక్కువ రేటుకి అందించాలి, వెదర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్ ఆర్ నాట్, ఆల్ దీస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ దిస్ పిఎన్జిఆర్బి. దిస్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ ఫార్మ్డ్ త్రూ అన్ యాక్ట్, Petroleum and Natural Gas Regulatory Board Act 2006. This is a PYQ actually. PYQ, if I am not wrong, in 2019 or 2018 UPSC, they had asked, of course, ఈజీగానే అడిగారు. ఎలా అడిగారంటే పిఎన్జిఆర్బి ఈజ్ ది ఫస్ట్ రెగ్యులేటరీ బాడీ ఇన్ అవర్ కంట్రీ అని. ఆబ్వియస్లీ కాదు కదా, ముందు చాలా సెక్టర్స్లో చాలా ఉంటాయి కదా, ఆబ్వియస్లీ నాట్ ఫస్ట్. నౌ ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే పిఎన్జిఆర్బి హ్యాస్ అప్రూవ్డ్ న్యూ గైడ్ లైన్స్ ఫర్ ది ఇంజెక్షన్ ఆఫ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇన్ టు ది న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ అండ్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్. నౌ యాజ్ వి ఆల్ నో, we had launched new schemes like PMG1, బయోగ్యాస్ ప్లాంట్లు ఇవన్నీ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. వేస్ట్ మెటీరియల్స్ నుండి మనం బయోగ్యాస్ క్రియేట్ చేస్తున్నాం. ఆ గ్యాస్ని యూజ్ చేయాలి కదా. సో వీళ్ళు ఏం గైడ్ లైన్స్ ఇచ్చారనంటే హౌ దిస్ బయోగ్యాస్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్ టు రెగ్యులర్ డొమెస్టిక్ గ్యాస్. మనం ఏదైతే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఇంటికి పంపిస్తామో ఆర్ బైక్స్కి యూజ్ చేస్తామో అందులోని ఇది ఎలా యూజ్ చేయాలి అని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చారు. సో బేసికలీ ఏంటి అంటే నౌ యూ మైట్ బి యూ మైట్ హర్డ్ అబౌట్ E20 ఫ్యూయల్. బేసికల్లీ ఏంటంటే ఎథనాల్ని పెట్రోల్ ఎలా కలుపుతున్నామో అలానే ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ని ఈ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్లోకి ఎలా కలపాలి అని చెప్పి దాని మీద వీళ్ళు గైడ్ లైన్స్ అనేవి ఇచ్చారు. నౌ వై దే హ్యాడ్ గివెన్? బికాస్ దే ఆర్ ది మేజర్ రెగ్యులేటరీ బాడీ ఫర్ దిస్ సెక్టర్. ఓకే, నౌ it is headquartered in New Delhi. The major functions of this PNGRB is regulatory oversight, market and consumer protection. It will be monitoring the prices, access and tariff regulation, మొత్తం అందరికీ అందుతుందా లేదా, అండ్ వాట్ ఆర్ ది డిఫరెంట్ రేట్స్ ఆఫ్ దెమ్. ఇట్ విల్ బి సెట్టింగ్ ది డిఫరెంట్ టెక్నికల్ స్టాండర్డ్స్, ఎంత క్వాలిటీ వరకు ఇవ్వాలి అని చెప్పి. రైట్, ఇట్ విల్ బి ఆల్సో మెయింటైనింగ్ ది డేటా. రైట్, నెక్స్ట్ ఇది లాస్ట్లో చూద్దాం ఒకసారి. One more thing, India ranks 91st in the Corruption Perception Index 2025. This has been released 3 days back actually. Now what is this Corruption Perception Index? Now every year an organization called as Transparency International అనే ఒక ఆర్గనైజేషన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ ఇస్తుంది. Now how CPI will be measuring inflation. సిమిలర్లీ దిస్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, ఇది కూడా సిపిఐ ఆబ్వియస్లీ, ఇది ఏం మెజర్ చేస్తారంటే ప్రతి కంట్రీలోని కరప్షన్ ఎంత ఉంది అని చెప్పి.
Now as CPI, consumer price index, is being released by NSO, this will be released by an organization called as Transparency International. Now లాస్ట్ ఇయర్ మన ర్యాంక్ 96th ఉండేది, రిలేటివ్గా 91stకి వచ్చాము, అంటే కొంచెం బెటర్ అయ్యామో అని చెప్పి. అఫ్ కోర్స్ మరి ఫస్ట్ గేమ్ రాలేదు, కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఎక్కువగా ఉంది అని అంటే ఇంకా ప్రాబ్లమాటిక్ అన్నట్టు. రిలీజ్ బై ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, 182 కంట్రీస్లోని మనకి 91st పొజిషన్ వచ్చింది. ఓకే, earlier we used to be in 96. Now దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, బేసికల్లీ విత్ దిస్ రిపోర్ట్ there is lot of corruption in our country. That is the case. Now you can quote this data because even government of India also in its various reports will be quoting this data. Different surveys అన్ని జరిగేటప్పుడు కూడా కరప్షన్ ఎక్కువ ఉంది అని చెప్పడానికి, you will be using this in your governance, will be getting corruption related things in our ethicsలో డైరెక్ట్గా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనే టాపిక్ ఉంటుంది సిలబస్లో. there you can use this data, and of course in your essay obviously, right? Next, India designated country of the year at Germany's BioFact 2026. Now what is this? In Germany an event is happening with the name BioFact. Now what is this ante, this is an event for organic producers. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళందరికీ కలిపిన ఒక ఈవెంట్ లాంటిది అనుకోండి, రైట్? సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెగ్యులర్గా ఎలాగ ఎన్టీఆర్ గ్రౌండ్లో మనకి డిఫరెంట్ థింగ్స్కి సంబంధించిన ఈవెంట్స్ జరుగుతాయో, సిమిలర్లీ హియర్ వీఆర్ హ్యావింగ్ an event regarding the organic production in our world. Now in that India has been announced as the country of the year, right? Enduku anante, if you know 30% of the international organic production is happening only in India. India has the largest organic farming in our country, in the world. Largest organic farmers in the world lo kuda India lone highest, right? So basically this, since India's rise in this organic farming, natural farming, we had launched a number of schemes, PM Pranam, next this Bharatiya Prakritik Krishi Paddhati, sustainable farming, ఇవన్నీ మనం లాంచ్ చేసాం కాబట్టి obviously India has been positioned as the country of the year in this summit. This is the world's leading trade fair for organic food and agriculture, held annually in Nuremberg in Germany. Every year it will be happening in Germany only. This will be promoting this organic products. Now whether organic products are really useful for our country, really useful ante obviously these are really useful. Enduku anante, when you will be using organic products, first of all there will be very less utility of chemical fertilizers and chemical pesticides. This will be helping our health a lot. And further, the reason why India turned to this organic farming ante, due to faulty subsidy system in our country, mainly fertilizer subsidy system in our country, NPK ratio became a very fraudest thing. Basically చాలా problematic గా జరిగింది. ఏం జరిగింది, we used to have, ideally the NPK ratio should be 4:2:1. Now it is 16.2:8.1:1. that means నైట్రోజన్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అని అంటే, బికాస్ ఆఫ్ ది యూరియా కాస్ట్ తక్కువ రేటుకి వస్తుంది కంపేర్ టు అదర్ ఫర్టిలైజర్స్ లైక్ డయామోనియం ఫాస్ఫేట్, డిఏపి, ఎంఓపి, వీటితో కంపేర్ చేస్తే యూరియా తక్కువ రేటుకి వస్తుంది. ఎంత తక్కువకి అని అంటే, బ్యాగ్ ఆఫ్ 15 kgs 254 రూపీస్కి వస్తుంది మనకి. అరౌండ్ 2540 రూపీస్ ఉండేది మనం 254కి వస్తుంది. ఈ ఫాల్టీ సిస్టమ్ వల్ల మనకి యూరియా ఎక్కువ యూజ్ చేసి, దీనివల్ల ఏం జరిగింది అంటే, సాయిల్ ఫర్టిలిటీ రెడ్యూస్డ్ ఎ లాట్. సాయిల్ ఫర్టిలిటీ మొత్తానికి ప్రాబ్లం అయింది. దిస్ ఇన్ ద ఫ్యూచర్ విల్ బి రెడ్యూసింగ్ ది ప్రొడక్టివిటీ ఆఫ్ అవర్ ప్రొడ్యూస్. ఇవన్నీ సాల్వ్ చేయాలి అని అంటే ఓన్లీ ఆప్షన్ ఈజ్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్, రైట్? సో దానికోసం అంటూ వీఆర్ ప్రమోటింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్. Even we had started national mission on natural farming. Of course organic farming and natural farming are completely different, but the thing is that both of them are basically sustainable farming in the sense that we won't be compromising the needs of the future generations with respect to farming. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ ఫర్టిలిటీ పోతుంది అని అంటే ఫ్యూచర్ జనరేషన్కి ఉండదు కదా ఫుడ్. సో అలాగే జరగకుండా ఉండడానికి అని చెప్పి వీఆర్ ప్రమోటింగ్ దిస్. Now other than this, ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా అని అంటే, obviously there is huge demand for organic products in the market and mainly in the export market, and this is also price intensive. ఎందుకంటే నార్మల్ ప్రొడక్ట్స్తో చూస్తే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ రేట్లు ఎక్కువ కదా. that farmer can gain more money
when we will be growing organic products. So there is rising focus with respect to this organic products. అయితే ఇక్కడ ఏం చేయాలి అని అంటే ది ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ సర్టిఫికేషన్. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ ఆర్గానిక్గా తయారవుతున్నా సరే అది నిజంగా ఆర్గానిక్గా కాదా అని చెప్పి అందరికీ డౌట్ ఉంటుంది. అండ్ ది ఆర్గానిక్ ప్రొడక్షన్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ది ల్యాండ్స్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ లింక్డ్. మనం ఒక ల్యాండ్ని మార్స్లోనే ఒక ల్యాండ్ మూన్లోనే ఉంచట్లేదు కదా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద సేమ్ విలేజ్. ఒక ల్యాండ్ మాత్రమే మనము ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అలా యూస్ చేస్తే సరిపోదు, నియర్ బై ఏరియాస్ మొత్తం అంతా ఉండాలి. ఎందుకు అని అంటే ఇఫ్ యూఆర్ స్ప్రేయింగ్ సమ్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇన్ ది నియర్ బై ల్యాండ్ ఇక్కడికి వస్తుంది కదా అది, రైట్. సో నెక్స్ట్ ఒకటి ఇప్పుడు దాకా కన్వెన్షనల్ ఫార్మింగ్ కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేసి అది ఒకేసారి ఆర్గానిక్ మారాలి అంటే ఒక ట్రిప్కి జరగదు. ది ఐడియల్ టైమ్ లైన్ సెట్ బై ఇండియా ఈజ్ 2 years 24 months. ఓకే, అండ్ దీనికోసం అని చెప్పి వీ హ్యాడ్ స్టార్టెడ్ అన్ స్కీమ్ కాల్డ్ యాజ్ పార్టిసిపేటరీ గ్యారంటీ స్కీమ్. అండ్ ఏదైతే మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కింద బయటకు వస్తుందో ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి మనం లేబులింగ్ కూడా స్టార్ట్ చేసాం విత్ ది లోగో జైవిక్ భారత్ లోగో, పర్పుల్ కలర్ లోగో వస్తుంది వాటి మీద. అండ్ రీసెంట్లీ వీ హ్యాడ్ ఆల్సో లాంచ్డ్ ఇండియా ఆర్గానిక్ లోగో, రైట్. సో ఇవన్నీ చేయడం వల్ల మనము ఆర్గానిక్ ప్రొడక్షన్లోని ఫస్ట్గా ఉండి అండ్ వీ హ్యాడ్ ఆల్సో అచీవ్డ్ దిస్ అచీవ్మెంట్ ఆఫ్ కంట్రీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి ఆ బయోఫ్యాక్ సమిట్లో, రైట్. నెక్స్ట్ బీ రెడీ అసెస్మెంట్. నౌ వాట్ ఇస్ దిస్? See, earlier in the news also you might be seeing ease of doing business. Ease of doing business అనే పదం మీరు చాలా వినుంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ పోస్ట్ 1991 LPG reforms. States and the countries across the world are trying to attract the private investment. కంపెనీస్ అన్ని రావాలి అని చెప్పి అందుకనే మనము మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాం. నౌ ఏ కంట్రీ ఇండస్ట్రీస్ని తీసుకొని రావడానికి బిజినెస్ని ప్రమోట్ చేయడానికి ఎంత ట్రై చేస్తుంది అని చెప్పి మనము ర్యాంకింగ్ ఇద్దాం అనుకున్నాం, మెజర్మెంట్ ఇద్దామని అనుకున్నాం. హౌ సిపిఐ ఈజ్ హెల్పింగ్ టు మెజర్ ది ఇన్ఫ్లేషన్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ విల్ బి హెల్పింగ్ ది మెజర్ ది బిజినెస్ ఫ్రెండ్లీనెస్ ఆఫ్ ది స్టేట్స్ అండ్ ది కంట్రీ. అయితే ఏం జరిగిందంటే దిస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై వరల్డ్ బ్యాంక్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది వరల్డ్ బ్యాంక్ క్రియేట్ చేసింది విత్ ద రిపోర్ట్ కాల్డ్ యాజ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్. నౌ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఇన్ దాట్ దేర్ ఆర్ 10 indicators. ఒక కంట్రీ బిజినెస్ని ప్రమోట్ చేస్తుందా లేదా అని చెప్పి, ఒక కంపెనీకి పర్మిషన్లు ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఒక కంపెనీ మూసేయాలి అని అంటే ఎంత టైం పడుతుంది, కోర్టులో కేసులు ఎంత ఫాస్ట్గా ప్రాసెస్ అవుతున్నాయి. ఇన్ దిస్ ఫార్మాట్ వీ హ్యాడ్ 10 indicators. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతుంది. నౌ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఆన్ ది వరల్డ్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్ అలిగేషన్స్ వచ్చాయి. దే ఆర్ ఫేవరింగ్ చైనా, కావాలని వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారు అని చెప్పి అందులో. నౌ బేస్డ్ ఆన్ దిస్ అలిగేషన్స్ 2019లోని in 2021 వరల్డ్ బ్యాంక్ హ్యాడ్ స్టాప్డ్ పబ్లిషింగ్ దిస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్. అక్కడ నుండి అయిపోయింది. బట్ కంట్రీస్ ఆర్ యూజింగ్ దిస్. కానీ ఇక్కడ మెకానిజమే ఫాల్టీ ఉందన్నాం కదా, అందుకని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నామనంటే వరల్డ్ బ్యాంక్ హ్యాడ్ క్రియేటెడ్ ఎ న్యూ మెకానిజం ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాల్డ్ యాజ్ బీ రెడీ. బేసికల్లీ బిజినెస్ రెడీ అనే ఒక కొత్త అసెస్మెంట్ మోడల్ని తీసుకొని వచ్చారు. అర్థమైందా? బేసికల్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిప్లేస్ చేస్తూ వీ హ్యాడ్ బ్రాట్ బీ రెడీ, బిజినెస్ రెడీ. దిస్ ఇస్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. Following the discontinuation of the World Bank's Doing Business report in 2020, the World Bank launched the Be Ready assessment in 2024, developed and administered by the World Bank Group. Now, ఇప్పుడు ఇది ఎందుకు మనం చేస్తున్నామనంటే ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఇండియా 4 days back బికమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ బీ రెడీ ఫ్రేమ్వర్క్. అందులో ఉండేవన్నీ మనం ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి మెజర్మెంట్లోని ఇండియాని కూడా వాళ్ళు యాడ్ చేశారు. అందుకని చెప్పి ఇది న్యూస్లో ఉంది. నౌ వాట్ ఈస్ ఇట్? నౌ ఇన్ ది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీ యూస్ టు హ్యావ్ 10 indicators. ఇక్కడ వీ హ్యాడ్ క్రియేటెడ్ 3 pillars. ఇన్స్టెడ్ ఆఫ్ 10 indicators వీ హ్యాడ్ క్రియేటెడ్ 3 pillars. ఫస్ట్ పిల్లర్ ఈజ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఒక కంపెనీ రావడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అది చూస్తుంది, వాళ్ళ యొక్క లాస్ ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్, కంపెనీస్ యాక్ట్, అలాంటివన్నీ ఇందులో ర్యాంకింగ్ ఇస్తారు. ఫర్దర్ పబ్లిక్ సర్వీసెస్, హౌ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లగ్ అండ్ ప్లే మోడల్ ఇలాంటి డిఫరెంట్ తీసుకొని వచ్చింది. గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసి సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండ్ క్రియేట్ చేసి మీరు రండి అని చెప్తుంది.
Now those type of things will be measured here. And operational efficiency measures ease of compliance and real world implementation, captures nationwide firm level experiences through surveys. ఇదేంటి అని అంటే బిజినెస్లను అడుగుతుంది మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా లేదా గవర్నమెంట్ యొక్క అప్రోచ్తో, రైట్? సో దీస్ 3 are the major pillars with respect to be ready platform. Okay, this is important ఫర్ ది ఎగ్జామ్. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళు ముందు ఇచ్చేటప్పుడు 2015 నుండి ఆ 5 yearsలోనే యూపీఎస్సీ 2 times ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగింది. బట్ 2020లో ఎప్పుడైతే వాళ్ళు ఆపేస్తారో అప్పుడు ఆబ్వియస్గా రాలేదు, అది లేదు. కాబట్టి అగైన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ వీ హ్యాడ్ దిస్ బీ రెడీ ప్లాట్ఫామ్. ఓకే, నౌ దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ ఓన్లీ. ఓకే, ఫర్దర్ ఇండియా యూకే signs social security agreement for temporary employees. Now what is this? See, వెస్ట్రన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది అని అంటే పక్కాగా అందరికీ సోషల్ సెక్యూరిటీ ఉండాలి అని ఉంటుంది. సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి? పిఎఫ్, రిటైర్మెంట్ పెన్షన్, హెల్త్ బెనిఫిట్ ఇవన్నీ ఉండాలి అని చెప్పి. నౌ ప్రాబ్లం ఏమవుతుందంటే ది మైగ్రెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా టు యూకే, వాళ్ళు అయితే అక్కడ కట్టాల్సి వస్తుంది, అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది కాస్ట్, ఎక్కడ కట్టాల్సి వస్తుంది. నౌ India generally does this social security agreement not only with UK, earlier we had done with Germany, Italy, Australia and all. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఏదో ఒక కంట్రీలో వాళ్ళు సోషల్ సెక్యూరిటీకి మనీ కడితే సరిపోతుంది, ఐదర్ ది కంపెనీ ఆర్ దట్ స్పెసిఫిక్ పర్సన్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? సో బేసికల్లీ వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసము తీసుకొని వచ్చింది సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్. Now exam మీరు ఓన్లీ థింగ్ తెలుసుకోవాలంటే రీసెంట్లీ ఇండియా హ్యాడ్ సైన్డ్ సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ విత్ విచ్ కంట్రీ? యూకే. అంతే, దానికి మించి ఇంకేమీ అవసరం లేదు విత్ రెస్పెక్ట్ టు దిస్. India and UK have signed a reciprocal social security agreement, also referred to as the Double Contributions Convention, to eliminate the burden of dual social security payments for employees temporarily working in each other's territory. అర్థమైందా? 2 దేశాల్లో కట్టకుండా, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కట్టాల్సి వస్తుంది, అక్కడ కట్టాల్సి వస్తుంది. దట్స్ వై వీ హ్యాడ్ క్రియేటెడ్ దిస్ డబుల్ కాంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్. One more thing, no confidence motion against the Lok Sabha speaker. Now, as we had discussed about privilege motion with respect to Rahul Gandhi, honorable speaker hadn't allowed our leader of the opposition to speak in the house. Chala vishayal meeda. Now, opposition members are mulling a no confidence motion against the speaker. అంటే ఆయన రిమూవ్ చేయడానికి. నౌ వాట్ ఈస్ ది, ఆబ్వియస్లీ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఏం జరిగితే అది దాని రిలేటెడ్ స్టాటిక్ పార్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2023 డిప్యూటీ స్పీకర్ అపాయింట్మెంట్ ఇంకా జరగలేదు, 1000 days అయింది ఇంకా జరగలేదు అని చెప్పి లాట్ ఆఫ్ కేఓస్ హ్యాపెండ్. వీ హ్యాడ్ ఎ క్వశ్చన్ ఆన్ డిప్యూటీ స్పీకర్ ఇన్ ది ప్రిలిమ్స్. సిమిలర్లీ దేర్ ఆర్ hundreds of cases like that. This could also be a probable question, how a speaker would be removed అని చెప్పి. నౌ స్పీకర్ రిమూవల్ ఎట్లా జరుగుతుంది అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్టికల్ 94 of C. అండ్ స్పీకర్ని రిమూవ్ చేయాలి అని అంటే a written notice must be given to the Secretary General of Lok Sabha first, 14 days notice ఇవ్వాలి. And to remove him, a motion must be moved by 50 members in the Lok Sabha only, not in the Rajya Sabha. Now remove చేయాలి అంటే we require effective majority. Now what is this effective majority? I hope you know that, but again I am telling, see this, we will be having different majorities to move different motions. Simple majority, special majority ఇవన్నీ. నౌ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ ఎప్పుడు ఇది అడగగలగా, ఎందుకంటే దీస్ వర్డ్స్ ఆర్ క్రియేటెడ్ బై లక్ష్మీకాంత్. ఇవేవి కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసలేదు. కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా దాని ఫుల్ ఫామ్ ఉంటుంది. స్పెషల్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ 2/3 of the members present and voting and which is greater than half of the total strength of the house అని చెప్పి ఆ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ మొత్తం అంతా కూడా వస్తుంది. అండ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూపీఎస్సీ had asked like that only. సింపుల్ మెజారిటీ అంటే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్. నౌ వాట్ ఈస్ దిస్ స్పెషల్ మెజారిటీ, సారీ ఎఫెక్టివ్ మెజారిటీ అంటే స్పీకర్ని రిమూవ్ చేయడానికి వీ నీడ్ టు పాస్ ఎ రెజల్యూషన్ విత్ ఎఫెక్టివ్ మెజారిటీ. ఈ ఎఫెక్టివ్ మెజారిటీలో ఏమవుతుంది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 545 members. ఆన్ దట్ డే ఓన్లీ 300 members వచ్చారనుకుందాం. సింపుల్ మెజారిటీ అంటే ఎంత, ఇందులోని మెజారిటీ 151. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఎంత, టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్లోని 50% + 1 అంటే ఎంత, 273, రైట్?
నౌ సే ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్ని రిమూవ్ చేస్తున్నారు, 50% మూవ్ చేశారు, ఓటింగ్ స్టార్ట్ చేశారు. దానికి మనకి ఎఫెక్టివ్ మెజారిటీ కావాలి. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి అంటే ఇన్ దిస్ టోటల్ స్ట్రెంగ్త్ వీ విల్ బి కౌంటింగ్ ఓన్లీ ది ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్. అంటే వీ విల్ బి రిమూవింగ్ ద మెంబర్స్ హూ ఆర్ డెడ్, who had disqualified, who had resignated. అంటే డెత్స్ DDR, we will be minusing the DDR, డెత్స్, డిస్క్వాలిఫికేషన్స్, రెసిగ్నేషన్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు చనిపోయారు, ఇద్దరు డిస్క్వాలిఫై అయ్యారు, ఇద్దరు రిజైన్ చేశారు. అప్పుడు ఎఫెక్టివ్గా ఎంతమంది ఉన్నట్టు? ఓన్లీ 540. వీ జస్ట్ రిక్వైర్ ది మెజారిటీ ఆఫ్ దిస్ 540, అంటే 271 మెంబర్స్ సపోర్ట్ చేస్తే సరిపోద్ది ఫర్ ది రిమూవల్ ఆఫ్ ది స్పీకర్. దిస్ ఈస్ ద ప్రాసెస్. Now for the speaker, deputy speaker, we require effective majority 271. For the deputy chairman also, we require effective majority in the Rajya Sabha. But for the chairman, that is the vice president removal, we require effective majority in the Rajya Sabha and simple majority in the Lok Sabha. ఆయన కొంచెం ఎక్కువ కాబట్టి ఒక స్పెషల్ మెకానిజం క్రియేట్ చేసాం మనం. ఓకే, అర్థమైంది కదా? రైట్, దట్ ఈస్ ద కేస్. Now I have an event actually, we can discuss further. Thank you. అర్థమైంది?